తక్కువ బడ్జెట్లో మెయిన్ మనకి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రాపర్టీ అనుకూలమైనదిగా చెప్పవచ్చు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు ఒక కొత్తగా కట్టినటువంటి హౌస్ నేను చూపిస్తున్నానండి. చాలామంది బడ్జెట్లో అడుగుతూ ఉంటున్నారండి. ఇది మంచి బడ్జెట్లో మీకు మంచి హౌస్ అండి. పూర్తిగా వీడియో చూడండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూసుకొని తీసుకుంటారు. ఎందుకంటే నేను అంత దృఢంగా ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ద కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిటీ చాలా బాగుంది. అదేవిధంగా మీకు డబుల్ బెడ్రూము ప్లస్ మరొక డబుల్ బెడ్రూమ్ వేసుకునేంత వెసులుబాటు ఉన్నటువంటి హౌసు మనకి ఇదనమాట. ఓకేనండి. సో పూర్తి వివరాలు వెళ్ళే ముందు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు ఏంటనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసుకున్నట్టయితే 30 అడుగుల రోడ్ అండి. ఎదురు చూసుకున్నట్టయితే సిసి రోడ్లు అనమాట. ఓకేనండి. ఇది కార్పొరేషన్ పరిధిలో ఉంది, ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉందన్నమాట. ఎంట్రన్స్లో మీరు చూసుకున్నట్టయితే మెయిన్ గేట్ అండి. సో మీకు డైరెక్ట్గా కారు పైకి వచ్చేస్తుంది అనమాట. కార్లు కానీ బైకులు కానీ అంతా కూడా, అంటే కింద మొత్తం అంతా కూడా ఓపెన్ ఏరియా అండి. ఓకేనండి. గ్రౌండ్ అంతా కూడా. సో కింద మీకు పార్కింగ్ టైల్స్ కూడా వేసి ఇస్తారండి. ఓకేనండి. పార్కింగ్ టైల్స్ కూడా వేసి ఇస్తారు కావాలనుకుంటే. లేదు అంటే మీరు ఏదన్నా మీ రిక్వైర్మెంట్ని బట్టి ఏదన్నా డబుల్ బెడ్రూమ్ మీరు కట్టుకోవాలనుకుంటే కూడా మీరు కట్టుకోవడానికి అవకాశం ఉందండి. ఓకేనండి. లేదని మా పార్కింగ్ టైల్స్ వద్దు, మాకు మేము వేరే డిజైన్ ఏదైనా చేసుకుంటాం మాకు తర్వాత అనుకుంటే మీరు చేసుకోవచ్చు. ఓకేనండి. అది మీ కన్వీనియన్స్ని బట్టి. ఓకేనండి. సో గేట్ అంతా కూడా చాలా క్లోజ్డ్గా ఉంటుంది. అదేవిధంగా మీకు ఎలివేషన్ చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒకసారి మీరు పైన చూసుకున్నట్టయితే లైట్స్తో, కలర్ఫుల్ లైట్స్తో ఆ ఎలివేషన్ బ్రహ్మాండంగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. కేవలం క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో అతి తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటున్నారో వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి హౌస్ అనేది మనం చెప్పుకోవచ్చు. కింద చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్లోనే మీకు కామన్గా, అంటే బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకోవడానికి బేసిక్గా ఏమండి బెడ్రూమ్స్లో వెళ్ళాలంటే, అంటే బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని వాళ్ళ కోసం స్పెసిఫిక్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏదన్నా ఫంక్షన్, అంటే కింద ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ బాత్రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి. అదేవిధంగా మీకు కార్ పార్కింగ్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనండి. కావాలనుకుంటే కింద 2 రూములు కట్టుకోవచ్చు మీ కన్వీనియన్స్ బట్టి. ఇది 86 గజాలండి, 18.5 43.5. తక్కువ బడ్జెట్లో మెయిన్ మనకి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రాపర్టీ అనుకూలమైనదిగా చెప్పవచ్చు. అలా అంటే కింద మొత్తం అంతా కూడా ఓపెన్ అనమాట. అదేవిధంగా బోర్ సౌకర్యం కూడా ఉంది. హాఫ్ బోర్ అనమాట. 330 అడుగుల లోతులో మనకి హాఫ్ బోర్ కూడా ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో పైకి వెళ్దాము. మరి పైన ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు నేను చూపిస్తానండి. హౌస్ అయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే చాలా మంది కూడా అడుగుతూ ఉంటున్నారండి, మాకు తక్కువ బడ్జెట్లో చూడండి, మీకు మంచి హౌస్ ఏదైతే అనిపిస్తూ ఉంటుందో హౌస్ మాకు సజెస్ట్ చేయండి అని చాలా మంది అడుగుతూ ఉంటున్నారండి. సో అందుకని వాళ్ళ పర్పస్ కోసమని నేను ఈ హౌస్ ఫైండ్ అవుట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది ఉత్తరం సింహద్వారం అండి. ఓకేనండి. ఉత్తరం సింహద్వారం, టేకు గుమ్మాలన్నమాట మొత్తం అంతా కూడా. ఓకేనండి. సో మీకు ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే వాల్ కూడా చూసుకున్నట్టయితే వాల్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు కూడా డిజైన్స్తో దీన్ని రూపొందించడం జరిగిందనమాట. ఓకేనండి. అదేవిధంగా ఇది బాల్కనీ, బయట చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అనమాట, ఉత్తరం సింహద్వారం. ఒకసారి లోపలికి వెళ్దాము, ఏ విధంగా ఉంది ఏంటనేది మీరు కూడా చూస్తారు. ఓకేనండి. సో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే చక్కగా డిజైన్ చేయబడినటువంటి 4x2 టైల్స్ కింద మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. మీకు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ అండి. సో ఎంత పెద్ద టీవీ ఇంచెస్ అయినా సరే చక్కగా పడుతుందండి. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ వాల్కి డిజైన్స్ కానివ్వండి, అదేవిధంగా మీకు ఇక్కడ టీవీకి ఇచ్చినటువంటి స్పేస్ కానివ్వండి, అదేవిధంగా మీరు ఏదన్నా ఫొటోస్ కానీ ఆల్బమ్స్ కానీ, అదేవిధంగా ఫ్లవర్ వాజాలు కానీ ఏదైనా సరే కలర్ఫుల్గా ఏదైనా పెట్టుకోవడానికి చక్కగా అనుకూలంగా ఉండే విధంగా దీన్ని పెట్టడం జరిగింది అన్నమాట. అదేవిధంగా విండోస్ అండి. విండోస్ కూడా చూసుకున్నట్టయితే సేఫ్టీ గ్రిల్స్, అదేవిధంగా మస్కిటో మెస్, అదేవిధంగా గ్లాస్ డోర్. ఓకేనండి. సేఫ్టీ చాలా ముఖ్యమండి. అది కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. చక్కగా ఇక్కడ సోఫా సెట్ వేసుకుంటారండి, టీపై పెట్టుకుంటారు, టీవీ చక్కగా చూసుకుంటారు. చక్కటి స్పేస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనండి.
సో వాస్తు ప్రకారం బ్రహ్మాండంగా ఉందండి. ఓకే, సో అదేవిధంగా ఇది డైనింగ్ ఏరియా అండి. ఓకేనండి, ఇక్కడ డైనింగ్ ఏరియా చక్కగా ఒకేసారి 4-5 కూర్చొని చక్కగా ఒకేసారి భోజనం చేయడానికి అనుకూలమైనటువంటి ప్లేస్ అనమాట. ఓకేనండి, ఈ డైనింగ్ సంబంధించి పైన అల్మార్లో అంటే ప్లేట్లు కానివ్వండి, ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ, ఆ డైనింగ్ సంబంధించి ఏదైనా సరే ఇక్కడ పైన పెట్టుకోవడానికి ఒక అల్మార్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, అదేవిధంగా మరి భోజనం చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ వాష్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఎటువంటి డిజైన్స్ ఎక్కడ చూస్తుంటారండి, అంటే ఎంత స్పెసిఫిక్గా మామూలుగా అయితే హ్యాండ్ వాష్ ఇలా ఇస్తారండి, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మిర్రర్ సౌకర్యం, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో ఒక డిజైన్ కూడా రాయితో డిజైన్ చేయడం జరిగింది. ఓకేనండి, సో ఇదొకటి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కన ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండి. ఓకేనండి, పెద్ద ఫ్రిడ్జ్, మీకు ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన పవర్ పోర్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పూజకి సంబంధించి ఇక్కడ మీకు అంటే పటాలు పెట్టుకోవడానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా పక్కన దీపారాధనకు సంబంధించి ఏదైనా మీరు పెట్టుకోవాలనుకున్నా కూడా అల్మార్ ఇవ్వడం జరిగిందనమాట. హాల్లోనే కూర్చోవచ్చండి. ఎంత పెద్ద పూజ సంబంధించి ఎంతమంది వచ్చినా కూడా చక్కగా కూర్చొని పూజ అనేది చక్కగా నెరవేర్చుకోవచ్చు. స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉందండి. ఎట్ ఎ టైం ఒక 40 మంది 50 మంది ఈజీగా కూర్చోవడానికి అవకాశం ఉంది. ఓకేనండి, అదేవిధంగా మరి కిచెన్ కూడా చూసుకున్నట్టయితే కిచెన్ చూద్దామండి. ఆల్మోస్ట్ 12 అడుగుల పైనే మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో కూడా బ్యాక్ సైడ్ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో ఈ సైడ్ వంట చేసుకుంటారు, వాటికి సంబంధించి అంటే కిచెన్కి సంబంధించి వస్తువులన్నీ కూడా ఈ సైడ్ పెట్టుకుంటారు. అదేవిధంగా ఇక్కడ గ్యాస్ బండ్ ఎక్కడ పెట్టుకున్న దానికి సంబంధించి ఇక్కడ ఫోటో ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చూసుకున్నట్టయితే సింక్ అండి, ఫైబర్ టచ్ స్టీల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మోడర్న్ టైప్లో ఉంటుందన్నమాట. మీకు వాటర్ కూడా ఎలా పడితే అలా రాదండి, చాలా చక్కగా మీకు స్మూత్గా పడుతుందండి వాటర్ కూడా. ఓకేనండి, అదేవిధంగా పైన గాలి వెలుతురు చక్కగా వచ్చే విధంగా లోపలికి ఇక్కడ వెంటిలేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి, సో అదేవిధంగా బెడ్రూమ్స్ చూసుకుందామండి. బెడ్రూమ్ చూసుకున్నట్టయితే చాలా స్పేసెస్గా ఉందండి. వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందనమాట. ఓకేనండి, ఈ సైడ్ చూసుకున్నట్టయితే మీకు బీరో పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అదేవిధంగా బట్టలు కానివ్వండి, వేరే ఇతర వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా పైన కూడా బాక్స్, అంటే మీరు ఏదన్నా ఫ్యూచర్లో ఏదన్నా కబోర్డ్స్ చేయించుకుంటే ఒక్క వస్తువు కూడా బయట కనిపించదండి. చాలా పెద్ద అల్మార్లు అనమాట, మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా వాల్స్ చూసుకున్నట్టయితే మొత్తం అంతా ఎంతైతే ఎక్కడ వరకు ఉందో అంతవరకు కూడా కలర్తో చక్కగా డిజైన్ చేయడం జరిగిందండి. మీకు ఎక్కడ చూసుకున్నట్టు కూడా చాలా బ్రహ్మాండంగా మీకు అనిపిస్తుంది. సో పైన చూసుకున్నట్టయితే సీలింగ్ చూడండి, చాలా అంటే చాలా ఒక 5 స్టార్ హోటల్స్కో లేకపోతే పెద్ద హోటల్స్కి పైన డిజైన్స్ చేసినటువంటి విధంగా పైన సీలింగ్ అనేది ఉండడం జరిగింది అనమాట. ఓకేనండి, మరి మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అని మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది. ఓకేనండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 6 ఫీట్ వరకు కూడా వాళ్ళకి టైల్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా కింద మీ డిజైన్స్ కూడా చూడండి, చాలా క్లాసీ లుక్తో అంటే న్యాచురల్ లుక్ అనేది మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనండి, అదేవిధంగా షవర్ కోటింగ్ ఇవ్వడం జరిగిందండి, షవర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా వెంటిలేషన్కి విండో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ గీజర్ కోటింగ్ కూడా ఇచ్చారండి. ఓకేనండి, ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచబుల్గా అవైలబుల్ ఉంది. ఓకేనండి, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి మరి ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందండి. బట్ కాకపోతే అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు, మీకు బాత్రూమ్ బయట పక్క ఉంటుందండి, అంటే కామన్ బాత్రూమ్ టైప్లో బయట ఉంటుంది. ఓకేనండి, చక్కగా 4x6 మంచం పడుతుంది. చక్కగా పిల్లలు చదువుకోవడానికి కానీ ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ బట్టలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చండి. ఓకేనండి, సో మొత్తం అంటే బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు, రిమైనింగ్ ఆల్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, సో అదేవిధంగా మరి బయట పక్క బాత్రూమ్ ఏ విధంగా ఉందనేది నేను సో కిచెన్కి, బెడ్రూమ్స్కి, హాల్కి, డైనింగ్ హాల్కి సెపరేట్గా అంటే ఒక పార్టిషన్ టైప్లో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, ఇక్కడ చూసుకున్నట్టయితే పైన లైట్స్ చూసుకున్నట్టయితే చాలా డిజైన్స్ బాగున్నాయండి. మీరు ఇది గమనించకపోతే ఒకసారి మీరు మళ్ళీ చూడొచ్చు అనమాట. ఓకేనండి, సో మధ్యలో చక్కగా కలర్స్గా లైటింగ్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు ఏదైనా ఫ్లవర్ వాజాలు కానీ ఏదైనా ఫొటోస్ కానీ ఆల్బమ్స్ కానీ లేదంటే ఇటువంటివన్నీ పెట్టుకోవచ్చు. ఓకేనండి, కిచెన్లో మరి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ చూసుకున్నట్టయితే పైన ఉప్పు కానీ అన్నీ కూడా మీరు ప్రతిదీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకేనండి,
అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పవర్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ పవర్ పోర్ట్ ఇవ్వడం జరిగిందండి. మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ ఇవన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు పెట్టేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అంటే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ చూసారు, కానీ కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు కాబట్టి ఇది బయట పక్క ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, ఇది ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి, సో మరి మాస్టర్ బెడ్రూమ్లో ఏవైతే బెడ్రూమ్కి అటాచబుల్ బాత్రూమ్ ఉన్నటువంటి అందులో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చారో సేమ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందండి. కాకపోతే అది వెస్ట్రన్ బాత్రూమ్, ఇది ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి. ఓకేనండి, సో అదేవిధంగా మరి వెంటిలేషన్ మెయిన్ పర్పస్ అండి. వెంటిలేషన్ చూసుకున్నట్టయితే చక్కగా రోడ్డు వైపు మనకి వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉందండి. ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వాష్ ఏరియా అండి. ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడ మీరు చక్కగా వాషింగ్ మిషన్ అవి పెట్టుకొని ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు. బయట పక్క అండి. ఓకే, సో బాల్కనీలో వాడుకోవచ్చు, వాషింగ్ ఏరియాలో కూడా మీరు వాడుకోవడానికి అవకాశం ఉందండి. ఓకేనండి, సో ఇదండి. ఇది పైన అంటే పైన అంతా కూడా డబుల్ బెడ్రూమ్ అండి. కింద వచ్చేసేసి ఓపెన్ ఏరియా అనమాట. మొత్తం అంతా కూడా 86 గజాల్లో మనకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. 18.5 అదేవిధంగా 43.5 కొలతలతో సుమారుగా 86 గజాల్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకేనండి, సో మీరు చూడొచ్చండి. చాలామంది అడుగుతూ ఉంటున్నారు, ఏమండి మరి నాకు చాలా తక్కువ బడ్జెట్లో కావాలి అంటే. కోరికలు ఉంటాయండి, అందరికీ కూడా ఉంటాయి. కాకపోతే జీవితంలో ఒకే ఒక హౌస్ లేకపోతే 2 హౌస్లో 2 ప్రాపర్టీస్ కొనడానికి అవకాశం ఉంటుంది మధ్యతరగతి కుటుంబం. మరి అటువంటి వ్యక్తులకి మరి ఇటువంటి ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది సరే. సో ఇదండి ప్రాపర్టీ. అదేవిధంగా మరి పైన చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా డబుల్ బెడ్రూమ్ అండి. కింద అంతా కూడా ఓపెన్ ఏరియా అన్నమాట. మరి కింద మీరు ఒక ఫంక్షన్ టైప్ లో మీరు చేసుకోవచ్చు అండి. ఒక ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మరి బయట ఫంక్షన్ చేసుకోవాలంటే కనుక ఈజీగా మీరు 10,000 నుంచి పైకి 1,00,000 దాకా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి కింద మీరు రెంట్గా ఎవరికైనా ఫంక్షన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కింద రెంట్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఈజీగా ఒక ఫంక్షన్కి 10,000 మినిమం వస్తుందండి. సో అంటే కింద అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాష్ ఏరియా సదుపాయం ఉంది. ఓకేనండి, అదేవిధంగా కింద ఫంక్షన్ చేసుకోవడానికి చక్కగా స్టేజ్ డెకరేషన్ పెట్టుకొని చక్కగా వాళ్ళు అన్ని రకాల ఫంక్షన్స్ అనేది ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది. మంచి స్పేస్ ఉందండి మెయిన్. ఓకేనండి, ఇది కార్పొరేషన్ పరిధిలో ఉందండి, నో డౌట్ అనమాట. ఇది మనకి సిటీలోనే ఉంది. మంచి ఆహ్లాదకరమైన ప్లేస్లో మనం ఫంక్షన్ చేసుకోవడానికి, అదేవిధంగా పైన రెసిడెన్షియల్ పర్పస్ ఉండడానికి కూడా ఈ ప్రాపర్టీ అనేది మనకి అవకాశం కల్పిస్తుంది. మరి ప్రాపర్టీ తక్కువ రేట్లో ఉంది, తక్కువ బడ్జెట్లో ఉంది. ఈ బడ్జెట్ ప్రాపర్టీ ఎంత రేటు, అదేవిధంగా ఎగ్జాక్ట్ లొకేషన్స్ కానివ్వండి, ఇంకా ఏ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, ఇంకా దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చెప్పానంటే అన్నీ చెప్తానండి. లోన్ కూడా వస్తుందండి. లోన్ కూడా మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉండాలి, కానీ చక్కగా ఈ ప్రాపర్టీ మీద లోన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనండి, సో మరి దీనికి ట్యాంక్ పొజిషన్ కూడా 1000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ కూడా పైన ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, సో మరి ప్రాపర్టీకి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్గా డెప్త్గా కావాలనుకుంటే నన్ను ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. ఓకే అండి, దీనికంటే యాడ్ నెంబర్ ఇచ్చాను. యాడ్ నెంబర్ బట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇస్తాను. ఎవరైనా చూడాలి అనుకుంటే దయచేసి ఫ్యామిలీతో రండి, వచ్చి మీరు చూడండి, ప్రాపర్టీ చూడండి. మీకు నచ్చిందంటే ఇమీడియట్గా మీకు లోన్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా మేము చేసి పెడతాము. ఓకేనండి, మినిమం ఎలా కాదనుకున్నా మీకు రిమైనింగ్ ప్రాపర్టీస్తో పోలిస్తే అంటే నేను ఏ ప్రాపర్టీ కంపేర్ చేయండి. ప్రాపర్టీ అయితే తక్కువ బడ్జెట్లో మెయిన్ మనకి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రాపర్టీ అనుకూలమైనదిగా చెప్పవచ్చు. ఓకేనండి, కిందంతా ఓపెన్ ఏరియా, పైన డబుల్ బెడ్రూమ్ కావాలనుకుంటే పైన వేసుకోవచ్చు. లేదు కింద కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాకు ఇంకా కావాలనుకుంటే మీరు ఏదన్నా 2 రూమ్లు వేసుకొని అటాచ్ బాత్రూమ్ కట్టుకొని రెంట్లకి ఇచ్చేసుకోవచ్చు. అది మీ కన్వీనియంట్ బట్టి. ఓకేనండి, ఇల్లు బ్రహ్మాండంగా ఉందండి, కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఓకేనండి, సో ఇదండి మెయిన్. సో ఇంకా ఇటువంటి ప్రాపర్టీస్ కావాలనుకుంటే కనుక మనకి కాంటాక్ట్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. ప్రాపర్టీకి ఒక యాడ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ యాడ్ నెంబర్ బట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు లోన్ సౌకర్యం కానివ్వండి, రిజిస్ట్రేషన్ వర్క్స్ కానీ సర్వీసెస్ అన్నీ కూడా మేము అందిస్తూ ఉంటాం. ఓకేనండి, సో మీకు వాట్సాప్ ద్వారా అప్డేట్స్ కావాలనుకుంటే ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా మీరు ఫాలో అయితే కనుక మీకు ప్రతి అప్డేటు మీకు అందిస్తానండి. ఏ ప్రాపర్టీ ఉంది, ఏ ప్రాపర్టీ అవ్వలేదు అనేది మీరు యూట్యూబ్లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో థంబ్నెయిల్లో సోల్డ్ అవుట్ అని ఉంటే కనుక అది అయిపోయినట్టు, సోల్డ్ అవుట్ అని లేకపోతే కనుక ప్రాపర్టీ ఇంకా అవైలబుల్లో ఉన్నట్టు లెక్క. ఓకేనండి, సో ఇటువంటి సమాచారం మీకు ఇంకా కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్.